విజయవాడ సహా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2,000 మంది డాక్టర్ల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. 2006లో యూజీసీ పరిధిలోకి వెళ్లిన తమకు 2016 నుంచి 2021 వరకు రావాల్సిన 5 ఏళ్ల బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం 2019లో కమిటీ వేసి 2021లో జీవో విడుదల చేసిన నిధుల విడుదల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. దాదాపు 400 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పన్నంగా పెట్టి పనిచేశామని, కనీసం ఇప్పుడు రాబోయే కొత్త పీఆర్సీలోనైనా పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఈజీసీ పీఆర్సీ గురించిన ఒక డిమాండ్ ఉందండి. ఎప్పటి నుంచి 2016 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన యూజీసీ పీఆర్సీ స్కేల్స్ మాకు 2026లో కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరంలో లేటుగా మాకు బకాయిలు ఇవ్వాల్సి ఉండగా 2016 జనవరి 1 నుంచి 2021 ఫిబ్రవరి కూడా బకాయిలు ఇవ్వకుండానే 2021 మార్చి నుంచి జీతాలు పెంచడం జరిగింది. దీని మీద మేము ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసాం, రిప్రజెంటేషన్ ఇచ్చామండి. పరిశీలిస్తాం అంటున్నారు. ఈ ఫైల్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. కానీ మరి రోజులు గడుస్తూ ఉన్నాయి. 2021 జనవరి 1 నుంచి మళ్ళీ ఇంకో కొత్త పీఆర్సీ రావాల్సి ఉండగా మాకు 2016 నుంచి రావాల్సిన పీఆర్సీనే దానిలో రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు ఇంతవరకు అండి. దీని విషయమే మేము మీ మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేసేది అంటే గవర్నమెంట్కి దయచేసి మాకు 2016 జనవరి 1 నుంచి రావాల్సిన ఎరియర్స్ బకాయిల్ని ఇప్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. 2016 నుంచి 2021 వరకు మనం చేసిన డ్యూటీకి న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ అరియర్స్ దాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. దీని గురించి చాలాసార్లు చాలామందికి విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు మనకు ఫైల్స్ అయితే మూవ్ అవ్వలేదు, మాకు ఫైనాన్షియల్ ఇదైతే రాలేదు. మేము కోవిడ్ టైంలో చాలా వరకు అసలు ఈ డబ్బుల గురించి కానీ లేకపోతే ఇంకొకటి గురించి కానీ మేము ఏది డిమాండ్ చేయకుండా, అయ్యో మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మన ప్రజలు చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారని వాళ్ళ కోసం మేము ప్రయారిటైజ్ చేసాం. కానీ మా జీతాలు ఇంకా పెంచుకోవాలి, మా జీతాల్లో పెరుగుదల రాలేదని ఎప్పుడు మేము ఆ కోరిక వెంబడించలేదు. దానివల్ల ఏంటంటే మేము చాలా కోల్పోవాల్సి వచ్చింది. మీకు తెలుసు, ఈరోజు ఉండే ఇన్ఫ్లేషన్ రేటుకు మాకు ఉండే జీతాలకు సరిపోవట్లేదు. మేము దీనివల్ల 5 ఏళ్ల నుంచి రావాల్సిన బకాయిలు మాకు రాకపోవడం వల్ల మేము చాలా లాస్ వచ్చింది. సో మేము గవర్నమెంట్కు విన్నవించుకోవడం ఏమంటే, ఈ న్యాయబద్ధంగా రావాల్సిన ఈ 5 ఏళ్ల పీఆర్సీ అరియర్స్ను మాకు వీలైనంత త్వరగా మాకు రిలీజ్ చేయమని చెప్పి